చాలా బాగుందన్న. అందులో డెఫినెట్లీ లేదు, చాలా సూపర్ అండ్ సూపర్గా ఉంది. చాలా ప్రతి ఒక్కరు కూడా ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, ఒక మధ్యతరగతి కుటుంబం వాడు బాగుపడాలంటే కేవలం అది జగనన్న ప్రభుత్వం వల్ల జరిగింది. ఇంత ముందల మధ్యతరగతి వాడిని చూడాలంటే కిందకి ఇట్లా చూడాలి, ఇప్పుడు మధ్యతరగతి వాడిని చూడాలంటే ఇప్పుడు ఇట్లా చూస్తున్నారు. అట్లా చూడడానికి కారణం కేవలం ఒకే ఒక వ్యక్తి, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు అంత మంచి పనులు చేస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈసారి ఎట్లయినా ఓడిపిస్తా ఉన్నారు కదా అన్న. వాడు ఒక ఎరుపు కన్నా అసలు వాడికి ఏం తెలియదు అసలు. ఇప్పుడు ఓడిస్తా అంటున్నాడు. ఏదన్నా ఆయన నాకు తెలిసిన వాడుకు 170 స్థానాల్లో అతనికి నుంచోబెట్టి మా పార్టీ తరఫున నాది ఇది గుర్తు అని, నా గ్లాస్ గుర్తు కదా అవుతుంది, నా గ్లాస్ గుర్తు అని చెప్పేసి 170 స్థానాల్లో నుంచోబెట్టేసి ఇది మా అభ్యర్థులు ఇల్లు అని చెప్పేసి ఓడించమన్నా చాలు. ఏమొద్దు అతను ఒక్కడు సింగిల్గా రమ్మను. మేము మా పులి సింగిల్గా వస్తుంది 170 స్థానాల్లో. ఒకరితో పొత్తు అనేది మాకు జీవితంలోనే కాదు కదా, రాబోయే తరంలో కూడా లేదు మాకు. అతను 170 స్థానాల్లో నుంచొని పొత్తు లేకుండా సరే, అతను కాదు నారా లోకేష్ బాబునైనా సరే, ఇప్పుడు వాళ్ళ నాన్న బయటకు వచ్చాడు కదా, వాడినైనా సరే 170 స్థానాల్లో పొత్తు లేకుండా వచ్చి గెలవమని ఒప్పుకుంటారు. నేను కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బరాబర్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తులు తీసేసినా కానీ మన చంద్రబాబుని జైల్లో పెట్టడం కావాలని అక్రమ కేసులు అన్న, కావాలని అక్రమ కేసులు పెట్టడానికి అన్న, ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం కాదన్న. ప్రెస్ ఒకటి గుర్తుపెట్టుకుని, చట్టం ఎవరికి చుట్టం కాదు. అతను తప్పు చేశాడు కాబట్టి లోపలికి వేశారు 52 రోజులు, కరెక్ట్గా 52 రోజులు. ఏ బేలు రద్దు లేక ఏదో కుంటి సాకు వాడు ఇంకా శవాల మీద రాజకీయాలు చేసేవాడు కాబట్టి కుంటి సాకు ఒక దోమలు కొడుతున్నాయి, HIV వచ్చింది, పాజిటివ్ వచ్చింది, నాకు కన్ను పోయింది, నాకు దోమ కుట్టింది, ఏసీ కావాలంటే ఏసీ ఇచ్చినాం, ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ ఇచ్చినాం, ఏది కావాలంటే అది ఇచ్చినాం. ఇప్పుడు ఆ కన్ను పోయిందని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరూ అందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బాబు వచ్చారు, న్యాయం గెలిచింది, నిజం గెలిచిందని సెలబ్రేషన్ చేసుకుంటారు. కొంచెం బేసిక్ సిగ్గున్నా ఉండాలి నా కొడుకులకి. ఆయన వచ్చింది కన్ను ఆపరేషన్ బాగాలేక మళ్ళీ 28 రోజులకి మళ్ళీ బావాలి, వచ్చే ఈ నెల 28 తారీఖు బావాలా. మినిమం బేసిక్ తెలియదు లంజడుగుల వాళ్ళు, కనీసం టీడీపీ వాళ్ళు కనీసం తెలియాలి కదా వాళ్ళకి. కోర్టు నుంచి నోటీస్ ఇచ్చింది కదా 20 నెలల తర్వాత మళ్ళీ రావాలని, ఆ మాత్రం తెలియకుండా న్యాయం గెలిచింది, లవడా గెలిచింది అని అంటే ఎట్లా జరిగింది అనేది. అలాగే కండిషనల్ బెయిల్ మేము బయటకు వచ్చారు కదా, అదే మరి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ర్యాలీ చేస్తున్నాడు, మరి అదే అన్నా అప్పుడే అయిపోతాను, అప్పుడే ఉంటా అనుకుంటే ఎట్లా సరిపోతానా, అప్పుడే అనుకుంటే ఎట్లా సరిపోతుంది. ఇళ్ళకి పండుగ కాదు కదా, ముందుంది ముసల పండుగ. ఇప్పుడేనా రేపు 28వ తారీఖు చూపిస్తాం. ఆ తర్వాత ముందు ఇంకా చూడాల్సిన చాలా ఉంది చంద్రబాబు నాయుడు. అది మేనిఫెస్టో పెడుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం 2019లో 600 పథకాలు, మ్యాక్స్ 600 పథకాలు పెట్టాడు. అందులో గట్టిగా 6 పథకాలు నాకు తెలిసి, ఏది అది 2019లో ఎలక్షన్ ముందు నాకు తెలిసి ఇచ్చాడు. ఏది కుంకుమ పసుపు కుంకుమ అని ఎక్సెట్రా వాట్ అని ఒక 6 పథకాలు అమలు చేశాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు గ్యాస్ సిలిండర్ 400 అంటున్నాడు, ఆడవారికి ఉచిత బస్సు అంటున్నాడు. ఆడ తెలంగాణలో వాళ్ళు పెట్టినా అది చూసి ఇక్కడ అమలు చేస్తున్నారు. వీడు ఉత్త వేస్ట్ అని వీడికి ఎన్ని పథకాలు పెట్టినా మధ్యతరగతి రైతుకి ఆల్రెడీ గుండెల్లో చేరిపోయింది జగన్ అంటే ఏందనేది. జగన్ అంటే ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్గా వెళ్ళిపోయింది వాళ్ళకి ఇన్ని డబ్బా పథకాలు పెట్టినా మా జగన్ 9 పథకాలు, నవరత్న పథకాలు చాలు మాకు. అసలు మనం కూడా పెట్టడం అన్న. ఆ నవరత్నాల పథకాలు మళ్ళీ ముందుకు తీసుకెళ్తాడు, ఇంకా దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి చేస్తాడు. ఆ నవరత్న పథకాలు కూడా మ్యాక్స్ అన్ని 100కి 99% నెరవేర్చాడు జగన్ అన్న. అందులో డౌటే లేదు. ఇప్పుడు 2024లో నాకు తెలిసి అన్న 140 స్థానాలు ఈసారి ఖచ్చితంగా కొడతాం. మా అన్న అంటున్నాడు 170 స్థానాలు, గట్టిగా ప్రయత్నిస్తాం. ఆ మన్న చెప్పిన మాట ఎప్పుడు నెరవేరితే ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఆయన భక్తులు మేమందరం కూడా ఖచ్చితంగా మేము కూడా నెరవేరుస్తాం. 170 స్థానాలు గెలవాలని స్వయం కృషికి